హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటే సింబల్ కొట్టాను. ఫ్రెండ్స్, ఈరోజు 4 కేజీలు బోన్లెస్ చికెన్ పచ్చడికి ప్లస్ నా ఇంటికి కూడా కేఎఫ్సి చికెన్ లెగ్స్, వింగ్స్ ఇవి తీసుకోవాలనుకున్న సూప్ బోన్స్ అంటే కూడా ఏంటో మీకు చూపిస్తాను. ఈ వీడియో చాలా లెంత్ ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మనం చికెన్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే, మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఓకే, లెట్స్ స్టార్ట్. చికెన్ బోన్లెస్కి నేను పదే కూడా చెప్తూ ఉంటాను. ఓన్లీ చెస్ట్ మీకు కుదిరితే చెస్ట్ 90% ఉండేటట్లు చూసుకోండి. కుదరకపోతే ఆ 10% కూడా కలిపేలా చూసుకోండి. అది కూడా టేస్ట్, కానీ ఒక ముక్క సైజు రాదన్నమాట. టేస్ట్ బాగుంటుంది కానీ సైజు ముక్క రాదు. ఈ బ్రెస్ట్ అయితే మీకు మంచి సైజు వస్తుంది, ఎలా కావాలంటే అలా. బోన్లెస్ చేసేటప్పుడు ఇదండి. ఈ కేఎఫ్సి చికెన్కి లాలీపాప్స్, లెగ్స్, వింగ్స్ ఇలాగా నేను ఫస్ట్ ఏం టేస్ట్ ఉంటారో ఏం తింటా ఈ క్లాస్ కనుక్కుంది. ఏ తరానికి ఆ తరమే. ఎందుకంటే మేము ఒకప్పుడు చికెను సంవత్సరానికి ఒకసారి తినేవాళ్ళం. మాకు ఈ వెరైటీస్ అన్నీ ఏం తెలుస్తాయి. మా ఇంట్లో వాళ్ళు ఈ తరానికి అటాచ్గానే చేస్తుంటారు, కానీ నేనే వాళ్ళకి ఇలా వద్దు, అది ఎందుకు అనవసరం, అది ఇదని వాదిస్తుంటాను. దాదాపు ఒక 2 years వరకు అలానే చేసేవాడిని. ఇది ఉన్నోళ్ళే తింటారు అది ఇదని. కానీ అది మనం చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతో అది ఇది అని చెప్పి ఇంట్లో వాళ్ళు నేను చేసి చూపిస్తా కదండి. పోయినసారి నేను తిన్నాను, నా నమ్మరు, హాఫ్కే తినేసిన. ఈ వచ్చే టేస్ట్ నోట్లు వేసుకుంటే కలిగిపోయిందప్ప. మరి కేఎఫ్సి చికెన్ అని ఊరికే అంటారా, టేస్ట్ లేకపోతే అది అని. నేను అప్పుడు నమ్మా ఇంత టేస్టీగా తయారు చేస్తాను. చూడండి, ఇవి కూడా ఇలా మీకు చూపిస్తాను. ముందైతే బోన్లెస్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది ఆర్డర్. 4 కేజీలు బోన్లెస్ ఆర్డర్. వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు 1 hourలో వస్తానన్నారు. ఎందుకంటే చేసే వాళ్ళకైతే 1 hour కరెక్ట్ టైం పడుతుంది అబ్బా. ఎందుకంటే కోళ్ళు చేసి అవి అయ్యేలోపు ఇదే టైం పడుతుంది కదా. నేనేంటంటే ఏ పని కూడా అంత తొందరపాటుగా చేయను, నిదానంగా పూర్తిగా చేస్తాను. మన దగ్గరకి వచ్చేవాళ్ళు కూడా అంత ఓపికతో ఉన్న వాళ్ళు వస్తారు. అంటే నేను వాళ్ళని లేట్ చేయించడానికి కాదు, ఫాస్ట్గా కొడుతుంటే ముక్క చెదిరిపోయి అలాంటివి నా ఫీలింగ్ ఏముండదు. కానీ వాళ్ళు అలా అనుకుంటారు. ఓసారి నిదానంగా కస్టమర్స్ నేను కొట్టించుకుంటా కదా, మాకు నిదానంగా కొట్టు అది ఇది అంటే ఓపిక ఉంటాం కస్టమర్స్ కదా. తినే వస్తువు కదా. చాలా మా ఏరియాలో ఇంచుమించు 90% అలా క్వాలిటీ తినేవాళ్ళే ఉంటారు. మిగతా మనం కొంతమంది ఉంటారు కదా, అందరూ ఉన్నోళ్ళే ఉంటారు, ఓకే ఉన్నోళ్ళే ఉంటారు. ఆ 10% వాళ్ళు కూడా ఏదో తిన్నామా లేదా వెళ్ళిపోతాం. వాదించే వాళ్ళు 10%, క్వాలిటీ తినే వాళ్ళు 90%, వాదించే వాళ్ళు 10% ఉంటారు. ఎంత అంటే
ఇలానే పెట్టి కట్ చేస్తా, ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా నా చికెన్ చెప్పాడు మావాడు మనోహరు. అనే ఉందా గోదాము? అక్కడే ఉంది. నయం మంచిగా దొరికింది మీ వాడికి. ఈ ఏరియాలో గోదాం దొరకడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం నిజం. మంచి మంచి సెంటర్లో దొరికింది. సెంటర్లో ఎంత రేటు? 12,000. అంత తక్కువ ఇక నీకు ఎక్కడ దొరకదు. అంత ప్లేసు, అంత ప్లేస్ మళ్ళా మీరు ఆనే వాడుకుంటారా? అంత తక్కువలో అంత ప్లేస్లో అంత మెయిన్ దాంట్లో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది అంటాం చూడు. వాడి మంచివాడు, వాడి మనసు తగ్గట్టే హుషారుతనం అందరి దగ్గర ఉంటుందిలే, మనసు మంచిదై ఉంటుంది. హుషారుతనం కూడా అందరి దగ్గర ఉండదు కదా, అందరి దగ్గర ఉండదు కదా, మనం అనుకోలే. అంటే తెలివి అంత తప్ప అందరి దగ్గర ఉండదు కదా. ఒకసారి నీ సెల్లు దిగవా? ముందా సెల్ తెచ్చావా? ఓకే. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయవా? చేసావా? నెట్ ఆన్లో ఉందా లేనట్టు? ఓకే. ఆ స్పీకర్ అది ఇది చికెన్ షాప్ రెడ్డి అట్లనే పెట్టవా? చికెన్ షాప్ రెడ్డి. Chicken shop ready. ఓకేనా? రైట్. అది మన ఛానల్, నా ఛానల్ అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి లాభాల కోసం ఇట్టని నేను పెట్టలేదు, ఏదో డబ్బులు వస్తాయని అందరిలో కలిసి పోవడానికి. నువ్వే ఉన్నావు దీంట్లో, నువ్వే వస్తున్నావు. నాదే అది. రైట్. వస్తూ ఉంటాయి షార్ట్స్ కానీ అవి కానీ అన్నీ చిన్న చిన్న డ్యాన్సులు, చిరాన్ డ్యాన్సులు అన్నీ ఉంటాయి. ఎప్పుడన్నా నీతోనో కూడా చేయిస్తుంటా అనమాట. ఇప్పుడు ఇదో లైన్లో ఉంది వీడియో, ఇక్కడ 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 వీడియో లైన్లో ఉంది, అందుకోసం అది తీయట్లే. లేకపోతే ఏ చిన్న పాట అయినా సరే ఇదో ఇక్కడనే చాలా మంది నేను ఏం చేస్తాను, ఎవరైనా వస్తారని ఇష్టం ఉన్నది, నువ్వు డ్యాన్స్ ఏం చేయకాలి, నేను చేస్తుంటా ఊరికే చేతులు ఇట్లా కాలు కదులుతుంది. మనం ఉన్న డ్యాన్సర్ ఆనందం అందరినీ హుషారు చేయాలి. ఇదో ఒకసారి ఇదో నేను ఒకరిని కూడా చూపిస్తా. ఈ వీడియో లెంత్ ఇదండి. కేజీ చికెన్ ఇందాక కొట్టాను కదా, లెగ్స్ వింగ్స్ ఈ పిల్లోడే చాలా టేస్టీగా తింటాడు ఈ పిల్లోడు. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? రాజు. రాజా. ఓకే ఓకే బాయ్ బాయ్. ఏదన్నా ఎప్పుడు దాంట్లో ఉండండి, కస్టమర్స్ వచ్చినప్పుడు. మిగతా అయితే మాటలు అది కస్టమర్స్ లేనప్పుడే మనం ఉండదు, కుదరదు కదా. ఓకే. బోన్లెస్ కట్ చేసుకుంటామా?
ఎంత నీట్గా కట్ చేస్తుంది అంటే వాళ్ళు 1.5 ఇంచు సైజు. రైట్, ఇది 1.5 ఇంచు సైజు. ఇది చూడండి, ఇది ఈ సైజు ముక్క కట్ చేస్తే చాలా బాగుంటుంది. కరెక్ట్ చెప్పారు వాళ్ళ ఇంట్లో కూడా. అంటే ఆయన ఫస్ట్ ఏంటంటే 1 ఇంచ్ కుట్టమన్నాడు. మళ్ళీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అడిగితే 1.5 ఇంచ్ సైజు, 1.5 ఇంచ్ సైజు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే అది వేగిన తర్వాత కరెక్ట్ ఒక 1 ఇంచ్ వస్తుంది ఆయిల్లో కదా దగ్గరికి. నాకు అంటే మామిడికాయ పచ్చడి కొత్తగా పెట్టినప్పుడు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత మన చికెన్ పచ్చడి అయితే ఎప్పుడైనా సరే నచ్చుతుంది. దాని ఫ్లేవర్ తగ్గే ఛాన్సే లేదు. ఎందుకంటే మరి ఏదో మరి మామిడికాయ పచ్చడి అయితే ముక్క మెత్తబడిపోతుంది కదా, చికెన్ పచ్చడి అలా కాదు. చికెన్ పచ్చడి అంటే ముక్కలు ఆయిల్లో వేగుతాయి కాబట్టి అది మామిడికాయ పచ్చడి ఆయిల్లో వేగించాలి కదా మామిడికాయలని. నాకు ఈ ఫీల్డ్కి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మనసు పెట్టి కట్ చేస్తాను. అంటే మనసు అన్నీ కూడా ఇంచుమించు ప్రాణం పెట్టి కట్ చేస్తాను. ఎందుకంటే మన వృత్తిని మనం ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేస్తూ. గురుగారు రండి, కమాన్ ఐసే. మీరే ఎవరు చెప్పారు కానీ 1.5 ఇంచు కరెక్ట్ సైజు వేగిన తర్వాత వేరే వాళ్ళు చేస్తున్నారా అంటే ఈ ఫీల్డ్కి అనుభవం ఉన్న మనిషితోనే చేయిస్తున్నారు. అది మీరు ఎప్పుడు ఈ ప్రయోగం చేయలేదు అని. ఏ పచ్చడి అయినా సరే బోరు కొడుతుందో ఏమో కానీ ఈ పచ్చడి అసలుకి మొన్న 2 కేజీలు పెడితే నాకేసాం, ఇప్పుడు లేదు. మళ్ళీ ఎలాంటి ఇంట్లో వాళ్ళకి ఓపిక ఉండాలి కదా, మా ఇంట్లో వాళ్ళు చేస్తారు. ఏనా నా వల్ల ఉన్నా ఆయిల్లోనే కదా ఫస్ట్ వేగేది. మెత్తం గట్టిగా అయితేనే ఆ ఫ్లేవర్ మనం నవ్వులేటప్పుడు మెల్లిగా ఇట్లా. ఈ వస్తువు కనీసం నాకు తెలిసి ఒక 6-7 నెలలు 8 నెలలు ఉంచలేములే, ఒక నెలలోనే అయిపోతుంది. కానీ హెవీగా పెట్టుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు దీంట్లో. ఎందుకంటే నిమ్మకాయలు పిండుతారు, ఆయిల్లో ఫ్రై అయిపోతుంది, మెత్తబడే ఛాన్సే ఉండదు. అదే కాక మనం తీసేసి అయితే ఇలా అందరితే మొత్తం అది బీగుతారు. చూస్తా చేస్తారే నేను బయటకి సిగ్నల్కి వస్తున్నా. ఓకే, అన్నా 160 అవుతుంది, 2160. ఓకే, 150 ఇదో నా క్వాలిటీ అన్న. ఇక చూడు, దీంట్లో నాకు ఎంత వేస్ట్ అయిపోతుంది. అందరిలాగా నేను తీయనన్నా, నా ప్రత్యేకతనే వేరు. నేను అందరు కూడా ఇయ్యను. నాకు ముందు మనుషులు మీలాగా తినేవాళ్ళు రాయల్టీగా ఉండాలి. అది చాలామంది డిస్కౌంట్ ఆడొద్దంటప్ప.
మనము 10-20 రూపాయల కోసం వాళ్ళు సంతోషంగా ఇస్తే తీసుకోండి, కానీ చాలా ఇది ఏంటంటే ఆ డిస్కౌంట్ పడితే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కానీ ఇది ఎప్పుడు మనకు నడిచేదే కదా. ఆఫర్లు, ఫ్రీలు, అంటే కొసురు ఇట్లాంటివి మన జీవితంలో సహజంగా నడిచేది. అది ఒక హ్యాపీకి గురి చేస్తాయి మనకంతే. డిస్కౌంట్ దొరికిందంటే ఆహా నాకు డిస్కౌంట్ దొరికిందే అని ఫీల్ అవుతాం. అట్లా మనసు సంతోషం. నాకు చాలామంది కస్టమర్స్ నేను బిజీలో ఉంటానేమోనని చెప్పి కొంతమంది చెప్పేసి వెళ్ళిపోతారు. నేను ఒక 2 hours వస్తాను అలా అలా ఉంటారు. అంతేగాని కస్టమర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఆర్డర్ ఇచ్చేసి నేను పచ్చళ్ళకి చేసుకునేది కొద్దిగా ఆడాబిడి చేయడం. ఆడాబిడి చేస్తే ఏదైనా సరే మన అంటే చూపించు కొద్దిగా క్వాలిటీ తగ్గించే అవసరం ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు మంచిగా నీట్గా కొట్టమ్మా అది ఇదని చెప్పండి. పచ్చళ్ళు కానీ అవి ఇలా వస్తాయి. చెస్ట్ పీస్లకి ఇలా నీట్గా వస్తాయి. అదే నేను చాలామందికి చెప్తూ ఉంటానమ్మా. చికెన్ ఇప్పటి నుంచి నేను నా చికెన్ రేట్ చెప్పినప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మంచిగా నీట్గా తినండి అని. ఓ 10-20 రూపాయలు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారప్ప. అలా కాదు, వాళ్ళు క్వాలిటీ ఏముంటుంది ఆ ఫ్యాట్ కాస్త తీయకుండా అలానే పెడితే వాళ్ళకి 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు వస్తుంది. కాకపోతే ఎందుకు పడుతుంది తినే ఫుడ్ దగ్గర నీట్గా తినండి. 15 రూపాయలు ఏమి ఆ 15 రూపాయలు తగ్గుతాయి అని చెప్పి రేటు అడిగి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. నేను లెక్క చేయండి అంటే వాళ్ళకి అదో తృప్తి. నీట్గా తినే వాళ్ళు తిని నాకు నచ్చిందంటే వీటికి వస్తూ ఉంటారు. అంతేగాని ఆ 10% అని చెప్పాను కదా అంటే వాళ్ళకి ఏంది ఓ 10 రూపాయలు తగ్గాలి. చాలామందికి అనుభవం పెరిగిపోతే వరకు మా కొద్దిగా అలానే ఉంటారులే. ఏదైనా ఎక్స్పీరియన్స్ రావాలి కదా. కుర్రాళ్ళు వీళ్ళంతా ఇంకా ఏం చేస్తున్నట్టే ఆడ 10 రూపాయలు డిస్కౌంట్ 10-20 రూపాయలు డిస్కౌంట్ అని చూస్తారు. వస్తువు ఆలోచించారు వాళ్ళు ఏముంటుంది అని. అందుకోసమే ఇప్పటి నుంచి రేటు పెట్టేటప్పుడు ప్రతిసారి కూడా నేను అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి వస్తువులో కూడా పిండికి తగ్గ రొట్టెనే ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, పిండికి తగ్గ రొట్టె అంటే సామెత ఊరికే చెప్పరు. ప్రతిదీ కూడా మీరు శనగపప్పు కాడ నుంచి కందిపప్పు వరకు మీరు క్వాలిటీగా అని చెప్తారు కదా. అలా వీళ్ళ దగ్గర బాగుంటుంది వీళ్ళ దగ్గర బాగుంటుంది అని మనం ఎందుకంటాం. అలా మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి కొందరే వాళ్ళు మంచి ఇప్పుడు చెడు చూడండి. 7 కోళ్ళు చేశాం.
ఈ జిడ్డు చూడండి, ఈ జిడ్డు ఫ్యాట్ ఇదో ఇది మనం తింటున్నాం. మన ఆఫర్లు అవి. ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను, మంచిగా తినండి, మంచిగా తినండి. నేను ఇందాక చూపించాను కదా, అలా ప్రతి చికెన్లో ఏముంటుందిలే అది ఇదని అంటారని ఈరోజు చెప్పాను యూట్యూబ్లో. ఇలా నీట్గా తినాలి. టైం ఉందా? లేదన్నా, అయిపోయింది. కేజీ ఉంది, అయిపోయింది. తక్కువ ఉంది కదా కేజీ. అవునా, ఇది వేస్తే ఒక కోల్డ్లోనే సరిపోద్ది. వంటతను ఏ దేశం నుంచి తెచ్చారు సార్ అని చెప్పి అడగాల. చికెన్ చూసి అతను చేసేవాడే కదా, ఈ ముక్కలు చూసి అలా అడగాలి. అందరికి చేయడు అమ్మ, అది నీ రాయల్టీ. అందరికి చేస్తాడు కాడు. ఇదండి ఫ్రెండ్స్, ఇదంతా ఇదే వల్ల ముసలు ఉండే లైన్లో పెట్టి ఛానల్ని వీడియో తీస్తారు. ముసలు ఉండే బిర్యానీ రాజులు మా రాజులు తినారంట. రాజులు తింటుండారంట. నిజం అంత మంచిగా కొడుతుండంట. ఫరిష్ట అన్న పేరే, ఫరిష్ట పెట్టినారు అని పేరు. అంటే ఫరిష్ట అంటే ఫరిష్ట అంటే ఏదన్నది ఫరిష్ట వరిస్త్రా ఫరిష్ట ఫరిష్ట అంటే ఫరిష్ట అంటే దేవుని మనుషులు ఉంటారు చూడు, అలాని ఫరిష్ట అంటారు. ఆ పేరు పెట్టిర్రు ఆయన. ముసలోడు చెట్టు వేసుకొని సోపు పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా ఒకడికి పిలిచినే ఉండడు. హిందువుల నుంచి ఎప్పుడో ఒకసారి చెప్పిండు మా అయ్య, అచ్చి బాత్ సెట్ మై ఆత్మ అన్నాడు. నేను చిన్నగా ఇదిగానే ఉండేది. ఓల్డ్ మనిషి అన్న అప్పుడు ముసలుడు, నేను తింటున్నప్పుడు ముసలుడు. బాబాయ్ ఈరోజు ఖాళీ ఉన్నావు? నేను తింటున్నాడు ముసలుడు. ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన చేసేది చచ్చిపోయినా నేను తింటున్నాడు ముసలుడు ఉండే. ఓకే ఓకే, నేను వయసు అయిపోతే చచ్చిపోయా. ఓకే ఓకే, వాళ్ళకు నిజాం ప్రభుత్వం వాళ్ళకి అలా చేసేవాళ్ళు అంత పేరు ఉండే అండి. మిరపకాయల కూర చేస్తే మిరపకాయల గుట్టి కూరనే కాదు, మిర్చి కసాలని ఏం వండుతున్నాడు. మాకు చిన్నప్పుడు అన్న ఆ మిరపకాయలు ఎలా ఉండేవి అన్న, నాటు మిరపకాయలు అని ఉండే చూడు, అవి తింటుంటే అన్న నిజంగా కదన్నా, అసలు ఇప్పటికీ ఇది పై పులకరిస్తుంది అది గుర్తొస్తుంటేనే. ఇప్పుడు అన్నీ చప్పచప్పగా వస్తాయిందన్న, మన నాటు మిరపకాయలు రావన్నా? వస్తాయి ఏడన్నా అది తక్కువ. రైతు బజార్లో కూడా మనకు కనిపించవన్నీ ఏదో డూప్లికేట్గా కనిపిస్తున్నట్టు ఉంటాయి. పెద్ద రొయ్యలు దొరుకుతాయి, రొయ్యలు పెద్దవి పెద్ద ఏడ దొరుకుతాయి. కళ్యాణ చౌరస్తాలో చూడాలన్న, మనం ఎప్పుడు తినము. ఒకవేళ నేను చాలా ఓన్లీ నాకు చికెన్, ఇంకా ఎప్పుడన్నా రేర్గా మటన్ చుట్టాలు వచ్చినప్పుడు. మటన్ ఎక్కడ తెస్తాం? మటన్ పంజాబ్ హోటల్లో తీసుకొచ్చేవాళ్ళు అంతకుముందు. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే వాడు తీసుకొస్తాడు, ఆయన బంగారం అట్లా చేస్తాడు. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన కూడా తెచ్చుకుంటాడు.
ఇక్కడికి పంచగుట్టకి ఆడ మన పంచగుట్ట ఆడ తెచ్చే అంతకుముందు తెచ్చేవాళ్ళం. ఇప్పుడు అక్కడ కాకుండా మన వేరే దగ్గర తెస్తున్నాడు. అతనికి తెలుసు అంట. అమీర్పేట ఉందా? అమీర్పేట లెఫ్ట్లో గుడి కనిపిస్తుంది చూడండి, దాని ముందర అన్నాడు. వెంకటస్వామి గుడి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు చాలా సీనియర్ అంట అతను. సీనియర్, చాలా సీనియర్. అమీర్పేటలో అందరూ అడిగేవాడు అంటాడు. నేను ఎప్పటి నుంచి అడిగేపోతాన్నా, నన్ను చూసి ఏ పీస్ కావాలనో ఇప్పుడు మీరు ఎట్లనో అట్లా ఆయన ఆ పీసే ఇస్తాడు, అది ఇది అని అన్నాడు. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఒక దగ్గరికి పోతున్నప్పుడు అలా వెళ్తే లెగ్గి పోయారా? లెగ్గి పోయారా? అది నార వస్తుంది. ఆ ముందు వరకు నార ఉండదు. దీని వెనకాల ఈ నుంచి ఇటు మొత్తం నార, ఇది ఓకే. లెగ్గులకి దాకా బాగుంటుంది. పైసలే పైసలు లెగ్గులే తీసుకో. లెగ్గులే పైసలే పైసలే. ఎందుకు ఇంకా ఇది పెట్టి అది పెట్టి డబ్బులా ఉందని ఇవి నేనే తీసుకెళ్తా. ఇవి నేనే తీసుకెళ్తున్నా కేఎఫ్సీ చికెన్ ఏదైనా చేసుకోవడానికి. ఈ రెక్కలు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ ఎందుకంటే నేను స్టాక్ పెట్టాను. ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలి, ఎవరో వస్తారని ఎదురు చూడు. నేను నాకు అవి ఇప్పుడు గిరాకీ అవుతుంది కదా, ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు, లేదంటే నా ఇంటికి వెళ్ళిపోతాయి. నేను ఏది స్టాక్ ఉంచాను. అందుకోసం నేను ఎప్పుడు ఇట్లా యూట్యూబ్లో నా ఇంటి దగ్గర చేసి కూడా చెప్తాను నేను తినేది. మన కొడుకు కూడా పిచ్చోడు ఇచ్చారా? ముసలాం కొడుకు పిచ్చోడు అంటే లేదా హుషారు లేడు. ఓకే, పని అయితే ఏదైనా పని చేసుకుంటాడు వాడు ముసలి పని చేస్తాడు. వీడేం పని చేయడు కొడుకు. పని చేయకపోతే ఇంకా పిచ్చోడేనా? ఎందుకంటే పిచ్చోడు అంటే పిచ్చోడు కాదు. మనకి ఏంటంటే ఏ పని చేయకుండా ఉంటే చూడు వాడిని పిచ్చోడు. ఏదో పని చేస్తున్నా అనుకో, తలకుండా పర్వాలే. పిచ్చోడు కాడా, పని చెప్తే చేస్తాడు. అదే ఉండే వాళ్ళకు మాటలు సరిగ్గా రావు. హుషారు తెలివి ఉండదు. తెలివి వాడిని కొట్టాలి, ఈయన కొట్టాలి, తెలివి ఉండదు. అన్నీ అట్లా వాళ్ళకి ఏం తెలుసా, మాటలు సరిగ్గా రావు, మాటలు సరిగ్గా రావు. అట్లా దేవుడు ఏమి ఇచ్చింది తెలుసా, ఇది ఇచ్చినాడు. ఏదో వీడికి వెళ్ళి మా దుకాణం ముందు గల్లీ కాడికి అరే నన్ను మర్చిపోయినా ఏదో ఏంది ఇది అంతే 4 కదా 5 4 20 4-5-16 అంతేలే 216. అయితే మా మామగాడు మస్తు పనిచేసాడు పల్లెల, హుషారు ఉన్నాడు. మా ఇంటి మా తెలంగాణ కూడా ఉండే తిరుపతి, వాడు కష్టం ఆఫీస్లో పనిచేస్తుండే. వాడు మన్మడు పుట్టిన వాడు కూడా మన్మడు ఇట్లా హుషారుగా లేకుండా పుట్టినాడు. వాడు పుట్టినాక ఆయనకి పైసలు వచ్చినాయి. అయితే వాడు ఎవడు నచ్చిపోయాడు అనుకో, ఫస్ట్ వాడు ఉంటాడు తిరుకోల పోరాడు, ఎవడన్నా చచ్చిపోని ఫస్ట్ వానికి ఎరకెత్త వాడే ఉంటాడు. అదే ఆడు బుడి మాము అన్నాడు మా మామ కానీ.
ఈడికెళ్ళి మన రోడ్ లేదా రోడ్ అంత దూరం పోయినాడు. ఈడికెళ్ళి మా మామగారు కట్టేవి కాస్తే కరెక్ట్ తలుగుతానికి అది వంగినాడు, ఇట్లా వెళ్ళిపోయింది. ఆ నిజానికి వాడు వెళ్తాడా కరెక్ట్ తాగుతుండే అది ఇట్లా వంగినాడు, ఇట్లా మీకు వెళ్ళిపోయాడు. చూసి గురి గురి కాదు, బలం అంతా. ఇంకా ఇద్దరు ఉండే పిచ్చోళ్ళు, వేరే వాళ్ళు ఉండే ఇంకోళ్ళు. వాళ్ళని కొడితే 10 మంది కట్టెలు తీసుకొని వచ్చినారు. వాళ్ళ అమ్మ గొల్లెం పెట్టింది, పిచ్చోళ్ళు కొట్టగలరని. ఇట్లా పడితే లంజవాడు వస్తున్నాను, ఇద్దరు అన్నములు 10 మందిని కొట్టి బాగా అంచినారు. పిచ్చోళ్ళే వాళ్ళు, వాళ్ళకి బలం, దేవుడు బలం ఇస్తారు. ఈ తురుకోడు పండుకున్నాకో 10 మంది లేవటాడు. ఇక్కడ తిని బాగా దానికి బాగా తినిపించినారు, దొడ్డు పోయినారు. అప్పుడు ఎక్సర్సైజులు ఉండేవి కదా. ఎక్సర్సైజ్ కాదు, ఆ పిచ్చోళ్ళకు వాళ్ళు అట్లా పుట్టిన వాళ్ళకు ఇది వాళ్ళకు ఈ బలం. మాదిలో కూడా వంజడం ఉండే, ఏం లేకుండా ఆట నడిపిస్తాడు. వాళ్ళకి కొడుకు పుట్టినాడు పిచ్చోళ్ళకి, కొట్టేసాడు. అట్లా పుట్టిన వాళ్ళకు ఇది భగవంతుడు ఏదో ఒకటి అట్లా అదృష్టం ఇస్తాడు. బ్రెయిన్ ఉంటే డబ్బు ఇస్తాడు, కంట ఉంటే పని ఇస్తాడు. ఇవి సూప్ ఉంటాయి. ఇవి సూప్ కానీ కర్రీ కానీ గ్రేవీ కానీ బిర్యానీ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. దీనికి కంట ఉంటుంది. మా మామగారు పని చేస్తాడు సవర్లలో, ఉచిత కష్టం, మస్తు కష్టం చేస్తుండే, వయసు పూర్వం లెక్క చేస్తుండే. బలం ఎవడు ఇచ్చింది బలం? వాళ్ళు సచిన్ దాకా అలానే చేస్తుంటారు కదా. అనుకోలేడా చెప్పినాడు పోరాడు, నమాజ్ అవుతాయి పోతాడు, నమాజ్ లైన్ వెళ్ళి ఆడతారు కదా, ఆడ పోయి ఇట్లా గుద్దిండి అనుకో, ఆ లైన్ మొత్తం పడిపోతుంది. సూప్ బోన్స్ ఏం చేస్తానంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఎవరన్నా. ఎందుకంటే మా దగ్గర తెలిసిన వాళ్ళు ఒక ఇంచుమించు ఒక 100 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మన ఫ్రిడ్జ్ వాళ్ళ తలుపు మాదిరి తీసేసుకొని 50 రూపీస్ తీసుకుంటారు. తీసుకొని అలా అలవాటు చేసి డన్ చాక్లెట్ చాక్లెట్ ఇప్పుడు కేఎఫ్సి చికెన్ పిల్లలకి భలే ఇష్టమైనవి. ఇలాంటివి ఇందాక కస్టమర్ అడిగాడని లెక్క చాలా వచ్చేవి. ఇవన్నీ డబల్ వచ్చేవి మనకి. ఇలానే పెడదాం.
కొందరైతే చాలామంది మీకు డిజైన్ చూపిస్తాను, ఇలానే ఉన్నది. కొన్ని మీకు ఒకటి చూపిస్తాను, ఇది ఇలా తీసుకెళ్తారు. వింగిని ఇలా చేసి ఇలా కొట్టేస్తారు. ఇలా కిందకని ఇలానే చేస్తారు. ఓన్లీ అట్లా కార్న్‌ఫ్లవర్ అయితే కలుపుకొని నూనెలో వేసి మసాలాలు గీసాలు ఈ వింగ్స్కు మనం సేమ్ ఇండియా చేసి తింటే చాలా భలే టేస్టీ ఉంటుంది. లెగ్ కంటే నాకు చాలా ఇష్టమైన ఇవే, అన్నీ ఇలానే చేస్తారు. చాలామంది అట్లా బోన్లెస్ చేయించుకున్న వాళ్ళు ఇవి చూసి మాకు కావాలని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు వచ్చే కస్టమర్కి అయినా చేసుకోలేములే ఏదో లేకపోతే చాలామంది ఏం చేస్తారు అంటే బోన్లెస్ చేసి ఈ పీసులను చూసి ఇష్టపడి తీసుకొని వెళ్ళిపోతారు. ఇవి విడిగా వేయాలంటే కాస్ట్, ఎందుకంటే ఒక 60 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇది అయినా కూడా దొరకవు. ఈ ఆర్డర్స్ ఉన్న వాళ్ళకు తప్ప, అంటే ఇప్పుడు 100 కేజీలు ఎంత ఆర్డర్స్ ఉంటాయి కదా చాలామందికి, ఆ ఆర్డర్స్ ఉన్న వాళ్ళ దగ్గర తప్ప మా షాప్లలోకి, ఎందుకంటే మేము ఆర్డర్స్ చేయం కదా, మా షాప్లలోకి వచ్చినప్పుడు మాత్రం దొరకవు సడన్గా. ఏదైనా ఇలా గిరాకీ వచ్చినప్పుడు ఇంకా మేమే తీసుకెళ్ళాం, లేకపోతే కస్టమర్ ఆ టైంకి వస్తే అమ్మేస్తుంటాం. దాన్ని జాగ్రత్త, ఎందుకంటే వేడి కదా ఇది, అప్పుడే చేసి ఈ వర్క్ చాలా ఓపిక కావాలి. ఓపిక అంటే టైం ఉండాలి. ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి ఇలా అంటే చాలా ఇంత మెల్లిగా చేస్తే ఈ టైంలో నేను చేసే టైంలో ఒక 100 కేజీలు కట్ చేసేస్తాను. అంత ఎక్స్పర్ట్స్ ఉంటారు. నాకేమైంది 100లో 1% అంతేనా. ఎందుకంటే హెవీగా వర్క్ చేస్తూ చాలా సంవత్సరాలు చేస్తుంది కదా, బోన్స్ నాకు సహకరించాలి కదా, వర్క్ తగ్గించి రైట్ పనిచేశాడట. ఒంటి మీద షర్ట్ పెట్టి కొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి లోకేష్ ఆ ఫ్లెక్స్ దగ్గర నిలబెట్టి వీళ్ళు ఎవరో కాళ్ళు ముక్కించుకుంటుంటే మా కాళ్ళు లోకేష్ కాళ్ళు ముక్కుని బహిరంగంగా ఇంత దారుణంగా ఇంత అనాగరికంగా మానవీయంగా ఇదొక క్రిమినల్ యాక్టివిటీ. అంత బహిరంగంగా ముగించుకోవడమే. ఇప్పుడు మనం సూర్యుని అడగాల్సింది, న్యాయస్థానాలను అడగాలి. ఇటువంటివన్నీ కనుక మీ దృష్టికి రావట్లేదు. మీరేమి ఇటువంటి వాటి మీద మొదటి చర్యలు తీసుకోవాలి. పోలీసులను అడగాలి. ఇంత దారుణంగా ఎక్కడి పరిస్థితులు ఇవి. ఒకరి కాళ్ళు ముఖం తప్పించుకోవడం ఏంటి? ఇవి డిస్క్రిమినేషన్ అన్న విషయం తెలియదు. ఇంత దారుణంగా మానవ హక్కుల సంఘాలను అడగాలి. ఇంత రాజకీయాలు జరుగుతూ ఉంటే సైలెంట్ ఉన్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. మీ పార్టీ కార్యకర్తల మీద ఇంత విశృంఖలగా జరుగుతూ ఉంటే, ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉంటే, మీకోసం పనిచేసిన
లెగ్స్ కేఎఫ్సి వింగ్స్ ఇవి వింగ్స్ కాదు రాలి సూపర్. ఇలా చేసినంటే ఓకే కావాలి.
ఉంటాయి. ఇలా క్వాలిటీ అనేటప్పుడు 10 30 రూపాయలు వేస్తే మంచిగా పెట్టుకోండి. ఓకేనా? అప్పుడప్పుడు ఏమైంది చాలా రాజకీయాలు వచ్చేసి ఢిల్లీ రాజకీయం అర్థం కావాలంటే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ చూసారు కదా, బోన్లెస్ 4 కేజీలు కేఎఫ్సి చికెన్ ఏంటి చికెన్ ఎంత నీట్గా కట్ చేసినా. ఇలా మీరు కూడా ట్రై చేయండి, తినండి. ఓకేనా? మంచిగా తినండి. ఓకే, బాయ్.